ఇదంతా మన ఇల్లేనా నాన్న? నాన్న కాదు అంకుల్ అనాలి. అంకుల్ ఇల్లు ఎంత బాగుందో, ఎంత పెద్ద హాలు. అమెరికా కాకిలాగా తెల్లగా బొద్దుగా ఉంది. ఈ ఇల్లంతా లాడ్జింగ్ చేసేసి హాల్ నిండా మడత మంచాలు వేసి అద్దెకిస్తే బోల్డ్ అనే డబ్బులు కదూ. డబ్బులు కాదే, ఉప్పి గొంతులు ఆపకపోతే పడతాయి కొరడా దెబ్బలు. ఐ వాంట్ డిసిప్లిన్. ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? నాతో పెట్టుకోకు, ఒళ్ళు పచ్చిగా ఉంది. రెచ్చిపోయి వాగేవంటే కళ్ళు పచ్చబడిపోతాయో అనుకున్నావా? ఏంటి ఇష్టం వచ్చినట్లు బాగుతున్నావు? నీ ఇష్టం వచ్చిన వాగుతున్నా. తెలుసా? అసలు ఎవరో తెలుసా? అమ్మా బాబు, మీకు దండం పెడతాను, మీరు పోట్లాడుకోకండి. మీ ఇద్దరు ఇంటికి ఏమవుతారో నేను తర్వాత చెప్తాను. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఆ మనిషికి చెప్పండి బుద్ధి. అమ్మా నువ్వు లోపల పదమ్మా. ఈడేంటి ఆ పిల్లని చూసి సొంగారుస్తున్నాడు? ఆ అమ్మాయి నారాయణ కూతురని ఎంటర్ అయింది అంటే వీడిని ఆ పిల్ల మీద కుసిగొలిపితే నారాయణ దొరికావు. ఇక నీ పని నారాయణ నారాయణే. ఏంట్రా బాబాయ్ సొంగగార్చుకుంటున్నావేంటి? ఇది చొంగ కాదు సార్, గుండె కరిగి గొంతులోంచి వరదై పొంగుతోంది. లవ్ చేస్తున్నావా? అలాగే సార్. లక్ష్మి, పనులు చేసుకోలేకపోతున్నాను, మనిషి తోడు ఎవరో లేదని బాధపడుతున్నావుగా. అందుకే ఇంటి పనికి వంట పనికి తోడుంటుందని చుట్టాలమ్మని తీసుకొచ్చాను. అలాగా. నీ పేరేంటమ్మా? వెంకటలక్ష్మి, శేషసుందరి, అలివేలు, సరస్వతి, మంగతాయ. మైలున్నర పొడవ ఉంది పేరు, పిలిచేవాడు శ్వాస చచ్చిపోవాలి. అది చావు మీద భయం ఉన్న వాళ్ళు నన్ను పిలవట్లేదు. అతనితో నీకెందుకు గాని, అసలు నిన్ను మామూలుగా ఏమని పిలుస్తుంటారు? ముద్దుగా చిట్టి అంటారు. చిరాగా కూడా చిట్టి అని పిలవచ్చు. చూడండి అంకుల్ గారు. సరేలే, నీకు వంట అది వచ్చా? వచ్చండి. ఇడ్లీ, ఉప్మా, పెసరు, ఆనియన్ రవ్వ, ఉత్తప్ప, పేపర్ దోశ అన్ని చేస్తాను. లిస్ట్ చెప్పే విధానం చూస్తుంటే ఏ హోటల్లోనో చెంబు తేపడ తోముకునే బాబుతో కనబడుతున్నాయి. చూడండి అంకుల్ గారు, నాతో ఉత్తగా గొడవ పెట్టుకుంటున్నాడు. అసలు నేనేమవుతానో చెప్పండి. చెప్తే దెబ్బకి తోక ముచ్చుకుంటాను. నేనెవరో చెప్పంకు, దెబ్బకి తాక ముడిస్తే. అసలు నేనెవరో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? అసలు నేనేంటికి ఏమవుతాను? ఆవిడతో గొడవ పడకయ్యా. ఇదిగో అమ్మాయి, నువ్వు టిఫిన్ చేసేస్తున్నా, నువ్వు పదవయ్యా. దోశలు చాలా బాగున్నాయమ్మా. థ్యాంక్ యూ. మీకులా ఉంది? ఈ దోశ తింటూ జీవితాంతం గడపచ్చు. మీకెలా ఉంది తిండి బాబు? బొమ్మాడం బొమ్మాడం. ట్యాంకు ట్యాంక్ అంటున్నావు. ఏం ట్యాంకు? వాటర్ ట్యాంకా, పెట్రోల్ ట్యాంకా? ఇంగ్లీష్ ట్యాంక్. అయ్య బాబోయ్, సంకలో చీపురు కట్టేంటి? ఇల్లు ఉడుస్తున్నావా? కాదు, పెన మీద నూనె చీపురుతోటి ఇలా కదా తుడిచేది. ఎక్కడ సంపాదించావు ఈ చీపురు కట్ట? ఇంట్లో చూస్తే కనిపించలేదు, మరుగుదొడ్లో ఉంటే తీసుకొచ్చా. మరుగుదొడ్డా? ఏంటే కలరాతో మూకుమ్మడిగా అందరిని చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా? బతికిపోయాను, నేను తినలేదు. నువ్వేంట్రా బాబాయ్ అలా మెక్కేస్తున్నావు? మనకు వాంచరాలేదా? చీపురుతో వేసిన, చెప్పుతో వేసిన, చిట్టి చేతితో వేసిన దోశ నాకు ఆశ. అలాగా, బాగా మెక్కు. నేను అంబులెన్స్ తో రెడీగా ఉంటాను. ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ఇదేదో కొత్త టైపు దోశని. నా ముద్దుల్లో చిట్టి దోశలుగానే గెలిచి రాజా. వరుస కన్నా చెల్లెళ్ళు దౌర్భాగ్యంగా సస్తాలండి. అయ్యో రైట్, ఏమిటా పిచ్చి పిచ్చి చేస్తలు? ఆ పిల్ల మీద చేసామంటే ఎందుకెలా కొట్టాడు? చీపురు దోశ వార్త అయితే పిచ్చెక్కుతుందా?